ఇది చూస్తున్నారు కదా ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వచ్చేసి మనకు సిస్టర్ పంపించారండి 2 చీరలు. ఎందుకంటే ఇవి వచ్చేసి పాత చీర చూడండి. చీర అప్పటిదైనా కానీ సూపర్గా ఉంది. ఆ చీరకు తగ్గట్టుగా ఆపట్టు తీసుకుని చేయమన్నారు. అయితే మనం ఇప్పుడు ఆపట్టులో చేస్తున్నాం చూడండి. మీకు చూపిస్తాను వర్క్. డిజైన్ అనేది సిస్టర్ మనలే చూసేయమన్నారు. కలర్స్ కూడా మనలే చూస్తున్నాం. చూడండి ఎలా వచ్చిందో ఇలా ఇచ్చేసామండి. ఆ తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇదిగోండి. ఫ్రంట్ నెక్ కూడా ఇలా వచ్చింది. ఫ్రంట్ నెక్ తర్వాత హ్యాండ్ చూడండి. హ్యాండ్ కూడా ఇలా ఇచ్చేసాం సింపుల్గా అనమాట. చాలా బాగుంటుంది ఇలా ఇస్తే. చూడండి 2 హ్యాండ్స్ ఇలా వచ్చాయి. 2 హ్యాండ్స్ ఇలా వచ్చిన తర్వాత అలాగే మళ్ళీ మరొకటి కూడా ఉందండి మంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీ కూడా చూడండి. ఈ శారీ కూడా ఆ సిస్టర్దే 2 శారీ ఇచ్చారనమాట. చూడండి శారీ అయితే సూపర్ ఉంది ఇప్పటికి కూడా. అయితే ఎప్పటికీ అని చెప్పేసి సింపుల్గా ఏమన్నారు ఆపట్లు తీసుకొని. ఇది ఇంకోటి అండి. ఇది ఫుల్ హ్యాండ్. ఇది కూడా హ్యాండ్ చూడండి మీకు ఎలా ఇచ్చానో సింపుల్గా కలర్స్ తోటి. అంటే శారీకి మ్యాచ్ అయ్యేట్టుగానే మన శారీలో ఉన్న బుటీకి అనుకూలంగా. అలాగే నెక్ అనేది మళ్ళీ వేరే తీసుకున్నామండి. నెక్ అనేది డిఫరెంట్గా ఇచ్చాను. దీనికి కలర్ ప్యాటర్న్ కానీ చూసుకోండి. ఇలా చేసుకుంటే మన ఎంబ్రాయిడరీలోనే ఇలాంటి వర్కులు చేసి ఇస్తామండి. చాలా నీట్నెస్గా ఉంటాయి. అయితే మన దగ్గర మంచి స్పెషాలిటీ ఏంటంటే మన మిషన్ అనేది ఫినిషింగ్ సూపర్గా వస్తుందండి. చూడండి ఈ ఫినిషింగ్ అనేది ఇలా పెటల్స్ కొట్టడం కానీ ఇక్కడ లీఫ్ కొట్టడం కానీ చాలా అంటే చాలా ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అలాగే ఇక్కడ కూడా చూడండి ఈ ఫినిషింగ్ కానివ్వండి. ఇదిగోండి మనం 2 వర్క్ చేసాం కదా. ఇక్కడ వచ్చి ఈ ఫినిషింగ్ కానివ్వండి చాలా అంటే చాలా నీట్గా ఇస్తుంది మనకి మన మిషన్. మనకి కేవలం మన దగ్గర కస్టమర్ వచ్చేసి 2 ఇయర్స్ నుంచి కూడా మన దగ్గర ఫినిషింగ్ బాగుంటుంది. మన వర్కులు అనేది మనం వాడే థ్రెడ్స్ కానివ్వండి ఇదంతా కూడా మనం చాలా నీట్గా ఇస్తాం. ప్లస్ కలర్ కోసం మనం ఎక్కువ టైం తీసుకుంటాం. కలర్ మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈ కలర్ కోసం అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.